Yeah, welcome back. This is our topic 6 from M1 chapter. Yeah, matrices chapter నుంచి JNTH R22 and 25 వాళ్ళకు టాపిక్ 6 ఏంటంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే mainly there are two types of linear equations. First one non-homogeneous equations, second one is homogeneous equations. Okay, non-homogeneous equations and homogeneous అంటే non-homogeneous equations అంటే ఏంటిది అంటే ax equals to b where equations consist of LHS and RHS. Okay, LHS side ఉంటుంది, RHS side కూడా జీరో ఉండకుండా there is some value అన్నమాట RHS side. Okay, equations consist of ax plus b అనే ఫార్మాట్, ఈ ఫార్మాట్ లో లైక్ ax equals to b అనే ఫార్మాట్ లో ఉంటే అవి మనకు నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. కమింగ్ టు హోమోజీనియస్ ఈక్వేషన్స్, ax equals to 0 because RHS is always 0 అన్నమాట. సో అది మనకు నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, RHS ఎప్పుడు జీరోనే ఉంటే అది హోమోజీనియస్ ఈక్వేషన్స్, RHS జీరో కాకుండా వేరే వాల్యూస్ ఉంటే అది మనకు నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. క్లియర్? ఇవి హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఇవి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో టూ టైప్స్, ఫస్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ax equals to b, homogeneous ax equals to 0. ఓకే, యా. A is a matrix, మనకు తెలుసు. ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంది? కోఎఫిషియెంట్స్ ఆఫ్ x y z ని మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే మనకు అది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. బి మ్యాట్రిక్స్ ఏంది? RHS సైడ్ ఉన్నవన్నీ మనకు బి మ్యాట్రిక్స్. ఓకే, సేమ్. ఎక్స్ అంటే ఎక్స్ వై జెడ్, నెంబర్ ఆఫ్ అన్నోన్స్, ఎన్నైతే అన్నోన్స్ ఉంటాయో లైక్ ఇట్ మేబీ 3, 4, 5 ఎన్ని అన్నోన్స్ ఉంటే అన్ని అన్నోన్స్ మనకి ఎక్స్. ఓకే, యా. In again non-homogeneous equations is again divided into two types. Two types ఏంటి అవి అంటే, యా, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి. ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఫస్ట్ ఏం రాయండి? ax ఈక్వల్స్ టు బి ఆర్ ax ఈక్వల్స్ టు 0 రాయాలి. రాసినాక ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కోవాలి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి కనుక్కోవాలి. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి ఫర్ ఎవ్రీ స్టెప్. Rank of A augmented B, rank of A augmented B, same. Okay, and find number of unknowns. N is the number of unknowns. Okay, n undi kada, n is equals to number of unknowns. Ida kuda I forgot to write. So n equals to number of unknowns. Rank of A and rank of A augmented B anukuntaru kada. If it is non homogeneous equations ante ax equals to b అనే ఫార్మాట్ లో ఈక్వేషన్స్ ఉంటే దాన్ని మనము ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి అనుకోవాలి. ఒకవేళ బోత్ ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి ఆర్ సేమ్, రెండు ఒకవేళ సేమ్ వాల్యూస్ లైక్ రెండు ఒకవేళ ఇఫ్ ద ర్యాంక్ ఇస్ సేమ్ ఆఫ్ బోత్ మ్యాట్రిక్సెస్, ఏ మ్యాట్రిక్స్ ఏ ఆగ్మెంటెడ్ బి మ్యాట్రిక్స్ కి ర్యాంక్ సేమ్ ఉంటే అప్పుడు దెన్ ఎట్ దట్ టైమ్ ద సొల్యూషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓకే, యా. Next, rank of A is not equals to rank of A augmented B in case of non-homogeneous equations. Non-homogeneous equations lo rank of A augmented B equal unte solutions are consistent. Okay, okavela ranks are not equal then the solutions are inconsistent అని ఒక్కసారి లైక్ ranks different unte inconsistent అని తెలిసినప్పుడే solution should be ended. Anne close చేసేసండి by writing the solutions are inconsistent because rank of A is not equals to rank of A augmented B. That is, the system of equations has no solution. Okay, ఇది మనకు ఆన్సర్ అంతే లాస్ట్. ఒకవేళ rank of A is equals to rank of A augmented matrix కి rank ఒకవేళ సేమ్ అయితే solutions are consistent, right? So solutions consistent ఉంటే again divided into two types. Number of unknowns కనుక్కోవాలి ఇప్పుడు. As you know, A is our matrix, X is our number of unknowns like X, Y, Z column matrix లో రాస్తాము. B is also a matrix written in column matrix, right? Yeah. So అప్పుడు number of unknowns మనకి ఎన్ని unknowns ఉంటాయి? Rank of A equals to rank of A augmented B equals to number of unknowns. అంటే ఈ రెండు ర్యాంక్స్, these both ranks, rank of A and augmented matrix rank equals to n ఉంటాయి, number of unknowns ఉంటాయి. Then we have unique solutions. యూనిక్ సొల్యూషన్స్ అనేది x కి ఒక వాల్యూ, y కి ఒక వాల్యూ, z కి ఒక వాల్యూ. సపోజ్ దేర్ ఆర్ 3 అన్నోన్స్ అనుకుందాం అండ్ ర్యాంక్ ఆఫ్ A is also 3. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ AB is also 3. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని? 3. ఒకవేళ 3, 3, 3 ఉంటే, ఒకవేళ ఆల్ ఆర్ ఈక్వల్ అంటే మనకి x కి ఒక వాల్యూ, y కి ఒక వాల్యూ, z కి ఒక వాల్యూ. యూనిక్ సొల్యూషన్స్ ఈచ్ హ్యాస్ డిఫరెంట్ సొల్యూషన్స్ అన్నట్టు. ఒకవేళ
ఒక్కవేళ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి, రెండు ర్యాంక్స్ సేమ్, ఓకే, అంటే 4 ఈక్వల్స్ టు 4, బట్ నో ర్యాంక్ ఏమైంది 2 ఈక్వల్స్ టు 2 వచ్చింది, ర్యాంక్ ఏ 2 వచ్చింది. ర్యాంక్ అంటే ఏంది, ఫస్ట్ ర్యాంక్ అంటే ఏంది, మనకు ర్యాంక్ ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ లో చూసినాం. ర్యాంక్ అంటే ఏంది, ఇట్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కదా, ఇన్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇస్ ర్యాంక్. సో ర్యాంక్ 2 వచ్చింది, విచ్ ఈస్ లెస్ దాన్ 3. ఒకవేళ 3 ఇస్ ద నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కదా, సో 2 ఈక్వల్స్ టు 2, ర్యాంక్ 2 వచ్చింది, బట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. సో ద సొల్యూషన్స్ హాస్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్, ఎన్ని సొల్యూషన్స్ అని ఉండొచ్చు. ఓకే, ఒకవేళ rank of A is 2 and rank of augmented matrix is 3, which is not equals, A is not equals to B, so the solution, so the equations doesn't have any solutions. ఇది మనకు నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ ఫ్లో చార్ట్ వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఏ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, ఒకవేళ కన్సిస్టెంట్ వస్తే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఎన్. ఎన్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉంటే యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇంతవరకు. ఓకే, దిస్ ఈస్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే వి యూస్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అని వాడతాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు మీకు ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, యా, కమింగ్ టు హోమోజీనియస్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంది, వేర్ బి మ్యాట్రిక్స్ ఇస్ 0, బి మ్యాట్రిక్స్ అంటే RHS సైడ్ ఇస్ 0. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు n ఉంటే దెన్ ట్రైవియల్ సొల్యూషన్స్ అంటే ఏంది, ఎవ్రీ వాల్యూ ఇస్ 0, x y z 0 ఉంటుంది. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ 3 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి 3 వచ్చింది, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని 3 వచ్చింది. సో ఇట్ హ్యాస్ ఎ ట్రైవియల్ సొల్యూషన్స్ అంటే ఏంది, x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు z ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దెర్ ఈస్ నో xyz వాల్యూస్, అవన్నీ జీరోస్ అయిపోతాయి. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి, బట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇస్ లెస్ దాన్ ది ర్యాంక్, అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 2, బట్ ద నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఆర్ 3. అప్పుడు అసలు సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అంటే, ఒకవేళ ఈ సిచ్యువేషన్ లైక్ ఈ సిచ్యువేషన్ మనకు వస్తే లైక్ 2 ఈక్వల్స్ టు 2 లెస్ దాన్ 3 అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ అండ్ ది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 2 వచ్చి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 ఉంటే, ఇన్ ద సిచ్యువేషన్స్ వీ నీడ్ టు డూ అజ్యూమ్ ఎనీ 2 వాల్యూస్. లైక్ అజ్యూమ్ ఎనీ 2 వాల్యూస్ అని ఎందుకు అంటున్నా అంటే n-r తీసుకోవాలి. n-r, n అంటే ఏంది మనకు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కదా, సో 3 minus 2 is our rank, సో 2 తీసుకోవాలి. 3 minus 2 ఎంత, 1 వస్తుంది. సో n-r assumptions, n-r equals to assumptions values, because n-r equals to 1. ఈ 1 అనేది ఒకటే సొల్యూషన్స్ మనకు వస్తుంది, ఓన్లీ 1 సొల్యూషన్. అండ్ మిగతా మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఆర్ 3. టోటల్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 ఉన్నప్పుడు 1 సొల్యూషన్స్ మనకు వస్తుంది. అంటే మిగతా 2 వాల్యూస్ ఎలా అంటే ఆ 2 వాల్యూస్ అజంప్ చేసుకోవాలి. అండ్ 2 వాల్యూస్ అజంప్షన్ 2 వాల్యూస్ అజంప్షన్స్ అంటే ఎట్లా, x y z అంటే 3 అన్నోన్ వాల్యూస్. సో అప్పుడు ఏంది, x అండ్ y షుడ్ బి అజ్యూమ్ చేసుకోవాలి రెండు, అండ్ ఈ z వాల్యూని మనం కనుక్కోవాలి. ఓకే, ఈ x అండ్ y వాల్యూస్ ని అజ్యూమ్ చేసుకొని మనం z వాల్యూ కనుక్కోవాలి. సో దిస్ ఇస్ సాల్వింగ్ ద హోమోజీనియస్ ఈక్వేషన్స్. సాల్వింగ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఏంది, ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ బి కనుక్కుంటాం. n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంపేర్ చేయాలి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రెండు సేమ్ ఉండి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ ఉంటే అప్పుడు మనకు ట్రైవియల్ సొల్యూషన్స్ వస్తుంది, 0 సొల్యూషన్. ట్రైవియల్ సొల్యూషన్ అంటే ఏంది, xyz వాల్యూస్ ఆర్ 0. నెక్స్ట్ ఒకవేళ అట్లా కాదు అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇట్లా ఉంటే, దాని ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే మనకు n-r చేసుకోవాలి. n-r ఈక్వల్స్ టు 3 minus 2. 3 minus 2 చేసినప్పుడు మనకు 1 వస్తుంది. 1 is our solution and 2 values should be assumed. Okay, this is solving a system of linear equations, homogeneous, non-homogeneous. Okay, clear? Yeah. Please follow my channel, రెగ్యులర్ గా చూస్తుండండి.
నేను నాట్ ఓన్లీ దిస్ M1 M2 M3 M4 కాకుండా వేరే సబ్జెక్ట్స్ లైక్ అవర్ సిఎస్సి కోర్ సబ్జెక్ట్స్ అండ్ like C programming in the sense PPS, programming for problem solving, DBMS, OS, next ATCD, data structures, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, స్టే ట్యూన్. after completion of your exams, please share your question papers with me in my Instagram or email me. ఓకే, ఈమెయిల్ చేస్తే నేను ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఐ విల్ సాల్వ్ చేసి మీకు వచ్చిన మార్క్స్, లైక్ మీకు వచ్చిన ఆన్సర్స్కి నేను చేసిన ఆన్సర్కి కంపేర్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మీకు మార్కులు వస్తాయి. ఆన్సర్ తప్పు కాకుండా ఇంకా నేనైనా తప్పియచ్చు, మీరైనా తప్పియచ్చు, బట్ లెట్స్ ట్రై. ఓకే, నా క్వశ్చన్స్ పేపర్ ఫార్వర్డ్ చేయండి, నేను చూస్తాను. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ టు యువర్ ఫెలోమేట్స్, క్లాస్మేట్స్కి, కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.